చూడండి, ఇది పెయింటింగ్ కనీసం క్లీనింగ్ అని కూడా చేయకుండా వేస్తున్నారు. ప్రైమర్ వేయాలి ఫస్ట్. ప్రైమర్ వేసాక ఈ పెయింట్ వేయాలి. ఈ పెయింట్ ఎన్ని రోజులు ఉండదు. ఏంటి ఇది పెయింట్ వేస్తున్నారు కదా, ఇది ఉంటుందా? ఏం చూస్తున్నారు? ఏంటి ఇదంతా? ఇదంతా చూడటమే. ఇదంతా రెడ్ ఆక్సైడ్ వేసింది సార్. ఇది ఓన్లీ ట్రైల్ వేస్తున్నాం. ట్రైల్ కూడా వేయకూడదు. ట్రైల్ ఏంటి, ఒరిజినల్ ఏంటి? లేదు సార్, మీరు చెప్పింది వినండి ఒకసారి వినండి. ఇది ఆల్రెడీ రెడ్ ఆక్సైడ్ వేసారని పెయింట్ చెప్తున్నాడు. అయితే రెడ్ ఆక్సైడ్ వేయలేదని మేము చెప్పాం అనమాట అతనికి. ఒకసారి ఒక బ్రష్ లాగి చూడరా అని చెప్పాను. మొత్తం ఫ్రేమ్ లేదు. ఇది చూడండి, ఇది ఇంత దీనికి ఉందా? వాటర్తో మీరు క్లీన్ చేయాలి. అవి ఎందుకు మరి రెడ్గా ఉన్నాయి, ఇక్కడ ఎందుకు లేవు? చెప్పింది వింటారా? ఇంతవరకు రెడ్ ఆక్సైడ్ కంటిన్యూటీ అయ్యింది. ఈ రోజు ఇక్కడ నుంచి ఈ ముక్క మాత్రమే స్టార్ట్ చేసాం. ఈ ఫ్రేమ్ పైది ఒకటే వేస్తున్నాం. దాని ఫొటోస్ కూడా నా దగ్గర ఉన్నాయి. ఇగో ఇది కూడా సరిగ్గా వేయలేదు. ఇక్కడ రెడ్ ఆక్సైడ్ ఎందుకు వేయలేదు? ఇవన్నీ ఇదేనా? ఇది మన ఇల్లు అయితే తెలిగి చేస్తామా? ఇగో ఇవే సరి చేయలేదు. ఇదేంటిది? అలా కాదు, ఇవే నన్ను ఇగోండి ఇదంతా సరిగ్గా వేయలేదు. చూసారు ఇక్కడ కలరు? సైడ్కి రండి, చెప్పండి. వేయలేదు మీరు సరిగ్గా. ఎందుకు ఈ నాలుగే ఎందుకు వేయలేదు? రెడ్ ఆక్సైడ్ డెడ్ అండ్ అయిపోయింది సార్. తెచ్చిన ప్రోడక్ట్ అయిపోయినప్పుడు ఆపేయాలి వర్క్. చూడండి, ఇదంతా ఫుల్గా ఉంటాయి. ఎక్కడ నుంచి చూడండి, నేనే చెప్తున్నాను కదా మీకు. అన్నీ చెక్ చేయమంటున్నాను. సరే, అది ఎందుకు అలాగేస్తున్నారు? అది వేయకూడదు. క్యాప్ పెట్టేసి క్లోజ్ చేయండి. ఓకే, ప్రైమర్ వేసిన తర్వాత ఫస్ట్ క్లీన్ చేయండి. ఫస్ట్ ఎమ్రీ కొట్టిన తర్వాత వేస్తున్నారు. దాని తర్వాత ఫస్ట్ స్టిచ్ చేసి క్లీన్ చేసి తర్వాత ఓకే. నమస్తే అండి, నా పేరు లక్ష్మణ గుండ్రెడ్డి, సోషల్ సర్వీస్, విశాఖపట్నం. చూడండి, క్వాలిటీ ఆఫ్ వర్క్ అనేది క్రాస్ చెక్ చేస్తూ ఉండాలి కంటిన్యూగా. ఏదో కాంట్రాక్టర్ చేస్తున్నాడు కదా అని ఆఫీసర్ అయినా ఎవరైతే కాంట్రాక్ట్ ఇచ్చారో వాళ్ళు క్రాస్ చెక్ చేయకపోతే ఇదే పరిస్థితి వస్తుంది. సేమ్ ఇదే విధంగా సింహాచలం దేవస్థానంలో కూడా రిపీట్ అయ్యింది. మీకు అర్థమైందా? ఇక్కడ పెయింట్తో సరిపోయింది. ఇదేదో గోడ అయితే ఏమై ఉండేది ఒకసారి ఆలోచించండి. ప్రతిదానికి సీఎం పిఎం వచ్చి ఇక్కడ పనిచేయలేరు కదా. సో దయచేసి అర్థం చేసుకొని క్రాస్ చెక్ చేసి టైం టు టైము అన్ని వర్క్స్ చేయించాల్సిందిగా కోరుచున్నాము. థ్యాంక్ యూ.